ప్రార్థన సహజ సరళమైన ఒక హృదయ స్పందన. మనసారా ఆర్తితో ఆర్ద్రతతో మన అసహాయతను అవసరాలను తెలియచేసి సహాయాన్ని అర్థించడమే ప్రార్థన. ఇది అపాయం లేని ఉపాయం. ప్రార్థనలు అనేక రకాలు. పసికందు ఏడ్పు ఒక ప్రార్థన. తెలియని విషయాన్ని తెలియగోరడం ఒక ప్రార్థన. మన వద్ద లేని వస్తువును ఉన్నవారి నుంచి అర్థించటము ప్రార్థనే. ఈ కోణం నుండి చూసినప్పుడు నాస్తికులైనా ఆస్తికులైనా జీవితంలో ప్రార్థించని వారే ఉండరు. ధన కనక వస్తు వాహనాదులు, కీర్తి ప్రతిష్టలు, అందం ఆరోగ్యం ఆనందం కోరుకోవడం, వాటికై ముడుపులు కట్టడం, మొక్కులు చెల్లించడము ప్రార్థనే. ఈ కోవకు చెందిన వారికి ప్రార్థన ఇహలోక జీవిత అవసరాలను తీర్చే ఒక సాధన మాత్రమే. కనుక వీటిని వ్యావహారిక ప్రార్థనలు అనవచ్చు. సకల ప్రాణుల శ్రేయస్సును సదా కోరుతూ సిరి సంపదలున్నా లేకున్నా భగవంతుని పాదపద్మాలే సకల సంపదలని విశ్వసించి వాటి యందే నిశ్చల భక్తిని ప్రసాదించమని కోరేవారు భాగవతులు, స్వార్థరహితులు. అట్టి ప్రార్థనలు పారమార్థికమైనవి. ఇవే కాక ఏ మతానికి చెందినా చెందకపోయినా భగవంతుని యందు విశ్వాసం ఉన్నా లేకపోయినా సకల జీవుల సుఖ సంతోషాలను కోరే సర్వే జనా సుఖినో భవంతు వంటి విశ్వజనీన ప్రార్థనలున్నాయి. ఇవి ఉభయతారకాలు. తన సుఖాన్నే కాకుండా అందరి సుఖాన్ని కోరుకునే ప్రార్థనలు ఉదాత్తమైనవి. ఈ ప్రార్థనలు చేసేవారి మనస్సుల్లోని ఈర్ష్యా ద్వేషాలు తొలగి ప్రేమానురాగాలు పెంపొందుతాయి. మనోమాలిన్యాలు ప్రక్షాళనకు గురై శాంతికి ఆలవాలమవుతాయి. అంతేకాక ప్రార్థన కూడా ఒక సేవయే. చేతితో సాయం చేయలేనప్పుడు నోటితో సాయం చేయమన్నారు. అది సాధ్యం కాకపోతే కనీసం మనస్సులో చేసే ఈ విశ్వజనీన నిస్వార్థ ప్రార్థనల వలన తమకే కాక అందరికీ తప్పకుండా మేలు చేకూరుతుందనుట నిర్వివాదాంశం. అసలు భగవంతుడున్నాడా, మన ప్రార్థనలు వింటున్నాడా అనే సందేహం రావచ్చు. భగవంతుడున్నాడు. చీమల పాదాల చప్పుడును కూడా వింటాడు. మన ప్రార్థనలు వినకపోవడమా? తప్పక వింటాడు అంటారు రామకృష్ణ పరమహంస. కుచేలుడు నోరు విడిచి తన దారిద్ర్యాన్ని తీర్చమని కృష్ణుణ్ణి అడగనే లేదు. అయినా ఆయన మనోభీష్టాన్ని నెరవేర్చాడు కృష్ణుడు. భావగ్రాహి జనార్దనుడు అని అందుకే అంటారు. సాధనా ప్రణాళికలో దైవ ప్రార్థనకు అన్ని మతాలు విశిష్ట స్థానాన్ని కల్పించాయి. శరణుజొచ్చి ఆర్తితో ప్రార్థిస్తే భగవంతుడు తప్పక మనల్ని రక్షిస్తాడు. భక్తుడు ఒక్కడుగు ముందుకు వేస్తే భగవంతుడు 10 అడుగులు ముందుకొస్తాడు అంటారు శ్రీరామకృష్ణులు. భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టం దీన్ని నిరూపిస్తుంది. గజేంద్రుడు తన శక్తి వంచన లేకుండా మొసలితో పోరాడి చివరకు శ్రీహరిని శరణు వేడుతాడు. ఎవ్వనిచే జనించు అన్న ఆ భక్తుడు ఆపదలో లావొక్కింతయు లేదు అని తన నిస్సహాయతను ఒప్పుకొని అలవైకుంఠపురములో అని ఆర్తితో పిలిచినప్పుడు భక్తుని బ్రోవ శ్రీహరి బయలుదేరిన వైనం సిరికింజెప్పడు అన్న ఆ దృశ్యం కడు రమ్యమైనది. ప్రార్థనా మహిమను చాటుతుంది ఈ ఘట్టం. అయితే ప్రార్థన కపటరహితమై హృదయపూర్వకంగా ఉండాలి. అట్టి ప్రార్థనలకు అసాధ్యమంటూ ఉండదు. అత్యంత శక్తిమంతములు ఫలవంతములు ఈ ప్రార్థనలు. చిరునామా సరిగ్గా రాయని ఉత్తరం గమ్యాన్ని చేరలేనట్లు మన ప్రార్థనలకు ఒక గమ్యం లేకపోతే అవి నిరర్ధకాలవుతాయి. రాజుగారి సహాయాన్ని అర్థింపవచ్చాడొక భిక్షగాడు. రాజు లోపల ప్రార్థనలో ఉన్నారు. ప్రభో, నాకు శక్తి ప్రసాదించు, ఇంకనూ సంపదలను ప్రసాదించు అన్న రాజుగారి ప్రార్థనలు విన్నాడా భిక్షగాడు. నేనే ఒక భిక్షగాడిని అనుకుంటే ఈ రాజు నాకంటే పెద్ద భిక్షగాడిలా కనబడుతున్నాడు. ఈ భిక్షగాడిని భిక్షమడగటమేమిటి? నా అవసరాలను రారాజైన భగవంతునికే నివేదించుకుంటాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడా భిక్షగాడు. ఈ భావం మన ప్రార్థనలకు లక్ష్యం కావాలి. భగవంతుడు కల్పతరువు, కోరిన దానినెల్లా ప్రసాదిస్తాడు. కానీ మలినపూరితమైన మనస్సుతో కోరిన కోరికలు మనిషి వినాశనానికి దారితీస్తాయి. ఘోర తపస్సు చేసి భగవంతుని నుండి వరాలు పొందిన హిరణ్యకశిపుడు, రావణాది రాక్షసుల జీవితాలే దీనికి నిదర్శనం. కనుక మనిషి కోర్కెలు ధర్మబద్ధమై ఉండాలి. కోర్కెల వేగాన్ని అరికట్టి మనోమాలిన్యాన్ని నిర్మూలించి
ధర్మపథంలో నడిపించి మనిషికి ప్రశాంతతను ప్రసాదిస్తుంది ప్రార్థన. గడియారానికి కీ లాంటిది జీవితానికి ప్రార్థన. నియమం తప్పకుండా గడియారానికి కీ ఇచ్చి దానిని ఎక్కడ ఉంచినా, ఎలా ఉంచినా, ఎవరు గమనిస్తున్నా గమనించకపోయినా తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చుకుపోతుందిది. అలాగే ప్రతిరోజు నియమం తప్పక చేసే దైవ ప్రార్థన భగవంతుని ఉనికిని సదా గుర్తు చేస్తూ దైనందిన బాధ్యతల ఒత్తిళ్లకు లోబడకుండా, ఏ ఒడిదుడుకులు లేకుండా జీవిత నావను సురక్షిత తీరానికి చేరుస్తుంది. ప్రార్థన భవభయాన్ని తొలగిస్తుంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. బాల్యం నుండే దైవశక్తిని అలవర్చుకుని ప్రార్థనలు అభ్యసించాలి. జవసత్వాలుడిగిన తరువాత అవసాన దశలో దైవస్మరణ కలగడం కల్లా. అందుకనే ముందు చూపును తెలుపుతూ దాశరథి శతకకారుడైన భక్త రామదాసు ఇలా అంటారు: ముప్పున కాలకింకిరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ కల్గొనో కల్గదో, నాటికిప్పుడే తప్పక సేతు మీ భజన దాశరథి కరుణా పయోనిధి. నిండు సభలో ద్రౌపది మానాన్ని కాపాడింది, తండ్రి చిత్రహింసల బారి నుండి ప్రహ్లాదును రక్షించింది ఈ ప్రార్థనా ప్రభావమే. మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలను భగవంతుడు ఆలకించి సఫలం చేస్తాడు. ఊరకే నోటితో ప్రభు ఈ సకలం నీదే అంటూ అంతరంగంలో మాత్రం అన్నీ తానే అని భావించే వ్యక్తి ప్రార్థనలు నిరర్థకాలు.